చాలా కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్లో చూసుకుంటే ఈ మెడ నొప్పి అండ్ నడుము నొప్పి. కదులుతూ బెండ్ చేస్తూ మజిల్స్ వీక్గా ఉంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళు మెడ నొప్పి నడుము నొప్పి అని చెప్పని వాళ్ళంటూ లేరు మనం కౌంట్ తీసుకుంటే గనక. వెన్ను వెళ్తూ వెన్నెముకలో మధ్యలో ఉన్న గ్యాప్స్లోంచి నరాలను బయటకు పంపిస్తూ ఉంటుంది. ఆ నరాలు చేతులకు కాళ్ళకు వెళ్ళి పవర్ ఇస్తాయి. కొందరికి నెగ్లెక్ట్ చేస్తే మెడలో అయితే వెన్ను మీద ఒత్తిడి రావడం, నడుములో అయితే నరాల మీద ఒత్తిడి రావడం, వీక్నెస్ రావచ్చు. రీసెంట్ టైంలో చాలా కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్లో చూసుకుంటే ఈ మెడ నొప్పి అండ్ నడుము నొప్పి ఇవనేది వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. దట్ టు మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఉంటున్న సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళు మెడ నొప్పి నడుము నొప్పి అని చెప్పని వాళ్ళంటూ లేరు మనం కౌంట్ తీసుకుంటే కనుక. అండ్ ఇది ఎక్కువ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటుంది. బట్ దెన్ రిమైనింగ్ ఎనీ ఇండస్ట్రీ చూసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం కూర్చుని ఉండటం వల్ల, ప్రాపర్ వర్కౌట్ లేకపోవడం అండ్ బాడీ పార్ట్స్ని సరిగా మూమెంట్ చేయకపోవడం, వీటన్నీ చేయడం వల్ల ఎక్కువగా మెడ నొప్పి నడుము నొప్పి బాధలు పడుతూ ఉన్నారు. సో మరి ఇవి నరాల వీక్నెస్ అని అంటారా? ఇది కూడా ఇంతకుముందు అనుకున్నట్లు నరాల వీక్నెస్ అనే దానికి మీనింగ్ లేదు, కానీ న్యూరాలజిస్ట్గా నేను చాలామంది ఆల్మోస్ట్ రోజుకు ఒక 10-15 మంది మెడ నొప్పి నడుము నొప్పులతో చూస్తుంటాను అనమాట. కామన్ కాబట్టి వాటికి ట్రీట్మెంట్ ఇస్తుంటాం, బాగవుతుంటారు కూడా. ఎందుకంటే దాంట్లో ఏదో కొద్దిగా నరాలు ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే మెడ నడుము అనేవి వెన్నులో భాగాలు. వెన్ను పై భాగం మెడ, కింద భాగం నడుము, మధ్యలో వీపు. వీపు అనేది పెద్దగా కదలదు, సో అరుగుదల ఉండదు. మెడ నడుము కదులుతాయి, ఎందుకంటే మూమెంట్ ఉంటుంది వాటి మధ్య. అసలు వెన్నంటే ఏంటి? ఎముకలు ఉంటాయి, ఎముకల మధ్య డిస్క్ ఉంటుంది. ఎముకలు ఎందుకు ఉంటాయి? ఒక పంజరంలాగా నరాలని కాపాడతాయి. నరాలు సాఫ్ట్గా ఉంటాయి కదా, మృదువుగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి. సున్నితంగా ఉండేవి ఎప్పుడైనా డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ని ఆపాలంటే చుట్టూ ఏదైనా గట్టిగా పంజరంలాగా ఉండాలి. సో ఈ అస్థి పంజరం అంటారు కదా మనం, స్కెలిటన్. సో వెన్నెముక అనేది ఒక పంజరంలాగా నరాలని వెన్నుని కాపాడుతుంది. సో మధ్యలో చిన్న గ్యాప్స్ ఇస్తాయి అనమాట వెళ్ళడానికి. సో వెన్ను వెళ్తూ ఆ వెన్నెముకలో మధ్యలో ఉన్న గ్యాప్స్లోంచి నరాలను బయటకు పంపిస్తూ ఉంటుంది. ఆ నరాలు చేతులకు కాళ్ళకు వెళ్ళి పవర్ ఇస్తాయి. అప్పుడు మనం పని చేసుకుంటాం, స్పర్శ ఉంటుంది, సెన్స్ చేస్తాం, అలా వర్కౌట్ అవుతుంది వెన్ను. సో ఎందుకు ఇది ఉంది? దానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వెన్నుకి. ఏం జరుగుతుంది? ఈ ఎముకల మధ్యలో ఎముక కదలాలంటే ఒక ఎముకకి ఇంకొక ఎముక మధ్య కదలికుంటే రాసుకుంటుంది కదా, ఫ్రిక్షన్ వస్తుంది, డ్యామేజ్ అవుతుంది. అది రాకుండా మధ్యలో ఒక చిన్న సాఫ్ట్గా ఒక డిస్క్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అది కదిలినప్పుడు సరిగ్గా కదిలితే వెనకాల మజిల్ స్ట్రాంగ్గా ఉంటే సపోర్ట్ ఇచ్చి సిస్టమేటిక్గా ఉంటుంది. మనకేంటి, ఎక్కువ కూర్చుంటాము, మెడ నడుము కదల్చము, వీక్ అవుతాయి మెడ నడుము. ఇది కండరాలు. బోన్స్ ఏమో కదులుతూ ఉంటాయి, ఎక్కువ బెండ్ చేస్తాం కాబట్టి. కదులుతూ బెండ్ చేస్తూ మజిల్స్ వీక్గా ఉంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఆ డిస్క్ బయటకు వచ్చి పక్కనే ఉండే నరం మీద ప్రెషర్ తెస్తుంది. చెప్పాను కదా పక్క నరాలు వెళ్తున్నాయని. ఈ నరం మీద ఒత్తిడి తెచ్చినప్పుడు దాన్ని కాపాడాలి కదా. కాపాడడానికి ఏం చేస్తే, అరే మనం ఏదో పొరపాటు చేసామని కండరాలు బిగుసిపోతాయి సడన్గా. అప్పటి వరకు కూల్గా ఉన్నాయి, పని చేయకుండా వీక్ అయిపోయి, అప్పుడు సడన్గా కంట్రాక్ట్ అయిపోతాయి అనమాట. ఆ మజిల్స్ పట్టేస్తాయి. అందుకే మెడనొప్పి వచ్చిన వాళ్ళకి మజిల్స్ పట్టేస్తాయి కదా, అది దే ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద నెక్. వీక్ మజిల్స్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద నెక్ అనమాట. అప్పుడు మనకు పెయిన్ వస్తుంది. ఇక్కడ మెడ వెనకాల వస్తుంది, తల వెనకాల వస్తుంది, భుజం పక్కన వస్తుంది, పై వీపులో వస్తుంది. ఇవన్నీ కూడా మజిల్స్ ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ యువర్ నెక్. దే నాట్ డూయింగ్ అ గుడ్ జాబ్. దాంతోపాటు నరం మీద ఒత్తిడి వస్తుందని చెప్పాను కదా, అది చెయ్యంత లాగుతుంది. అందుకని మెడలో ప్రాబ్లం ఉండే వాళ్ళకు మెడ నొప్పి వస్తుంది, తల వెనకాల నొప్పి వస్తుంది, పై వీపులో నొప్పి వస్తుంది, భుజం నొప్పి వస్తుంది, చెయ్యి లాగుతుంది. ఇవన్నీ వస్తాయన్నమాట. అలాగే నడుముడు కదులుతుంది. నడుములో ప్రాబ్లం వస్తే కాళ్ళు లాగుతాయి.
దాన్ని సయాటికా అంటారు కొందరు, మేమనము, కొందరు అంటారు సయాటికా అని. ఓకే. నడుములో ఒత్తిడి వస్తే కాలు లాగడాన్ని సయాటికా అంటారు. ఇవి రెండు కూడా మనము వెన్నుని సరిగ్గా చూసుకోకపోతే వచ్చేవి. సరిగ్గా చూసుకోవడం అంటే కూర్చునే విధానం, ఎక్సర్సైజ్ చేయడం, రెగ్యులర్గా సెట్ చేసుకోవడం, ఇవి చేస్తాం అనమాట. మీరు చెప్పినట్టు సాఫ్ట్వేర్ అన్నారు కదా, సో సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చుంటారు కానీ లేవడం మర్చిపోతారు. పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయి అసలు లేవడమే మర్చిపోయి పని అంత ఇంపార్టెంటే, కానీ మనసు బాడీ బాగుండాలంటే లేవాలి మధ్యలో. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక్కసారి లేస్తే చాలు. లేచి ఎక్కడికో వెళ్ళిపోనక్కర్లా, చాయ్ బిస్కెట్ వాటర్ తాగడము లేకపోతే అక్కడ కూడా వెళ్ళినక్కర్లా, జస్ట్ 5 సెకండ్లు లేచి కూర్చుంటే చాలు మనకు. ఓకే, లేచి అదే ప్లేస్ లో కూర్చోవచ్చు, లేకపోతే 5 అడుగులు అటు ఇటు వేసి కూర్చోవచ్చు, అంతే. 5 సెకండ్స్ వేస్టెడ్ అంతే. కానీ మైండ్ బాడీ బాగా అయ్యి ఆ 5 సెకండ్స్ వేస్ట్ మళ్ళీ కవర్ అయిపోతుంది. సో అది మర్చిపోకూడదు మనం. ఇది సో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కామన్గా ఎందుకు వస్తుంటే సరిగ్గా చూసుకోకపోవడం వల్ల. సో రివర్స్ ఇస్ ఆల్సో ట్రూ, అంటే చూసుకుంటే బాగా అయిపోతాయి అవి. సో మెడ నడుము ఎక్సర్సైజ్ చేసి పెద్ద డ్యామేజ్ జరగకుండా ఉంటాయి. అప్పుడు మెడ నడుము సరిగ్గా చూసుకుంటే అవి బాగా అవుతాయి. అండ్ నొప్పికి మందులు కాదు ముఖ్యం. మందులు ఏం చేస్తాయి, లోపల జరగనిచ్చి బయట నొప్పి కనపడకుండా చేస్తాయి. అది వేస్ట్ కదా మనకు. సో లోపల బాగవ్వాలంటే ఏం చేయాలో మీరు డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. సో అందుకే దాని పేరు పెయిన్ కిల్లర్. పెయిన్ చంపేసి మీకు తెలియకుండా చేస్తాయి తప్ప అవి, దాని పేరు ప్రాబ్లం కిల్లర్ కాదు, పెయిన్ కిల్లర్. సో పెయిన్ కిల్లర్ అనేది అంతే కదా, ప్రాబ్లం తీసేది, అది పెయిన్ ని తీసేస్తుంది. కరెక్ట్, పేరులోనే ఉంది సార్ అది. అంతే. సో మరి దానికి మెయిన్ రూట్ కాజ్ ఏంటి తెలుసుకోవాలి అంటే డెఫినెట్లీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితేనే అవుతుంది. పెయిన్ కిల్లర్ అనేది మీకు అప్పటి వరకు టెంపరరీ రిలీఫ్ ఇస్తుంది తప్ప there is no proper solution దానికి. It doesn't fix it. It masks it. మెడ నొప్పి, నడుము నొప్పికి వీటికి సంబంధించి స్టార్టింగ్ లో చిన్న చిన్న సిమ్టమ్స్ ఏముంటాయంటారు సార్ వెన్ టు కన్సల్ట్ డాక్టర్? మెడ నొప్పి అంటే మెడ నొప్పి ఉంటుంది, చేయి లాగుతుంది, పై వీపు నొప్పి, మెడ నొప్పి, తల వెనకాల నొప్పి, చేయి లాగడం ఇంతే. నడుము నొప్పి, పక్కలో నొప్పి, తొంటిలో నొప్పి, కాలు లాగుతుంది ఇంతే. ఓకే, ఆ సిమ్టమ్స్ ఉన్నాయి ఫ్రీక్వెంట్ గా కొంచెం అంటే ఉన్నాయి, 2-3 రోజుల తర్వాత తగ్గలేదు, కలవాలి. కొందరికి ఏమవుతుందంటే అవి విపరీతం అవుతాయి, రేర్. ఇది నేను జాగ్రత్తగా వినండి, ఎందుకంటే అందరికీ కాదు ఇది, భయపడే అవసరం లేదు. కానీ కొందరికి నెగ్లెక్ట్ చేస్తే మెడలో అయితే వెన్ను మీద ఒత్తిడి రావడం, నడుములో అయితే నరాల మీద ఒత్తిడి రావడం వచ్చి వీక్నెస్ రావచ్చు. అందరికీ రాదు, కొందరికి రావచ్చు, రాకుండా జాగ్రత్త పడితే చాలు. అండ్ ఇంకొకటి సార్, నేను కూడా ఫేస్ చేశాను ఈ ప్రాబ్లం. ఏంటంటే మాట్లాడుతూ సడన్గా ఇలా తిప్పినప్పుడు సడన్గా పట్టేస్తుంది. అవును, అక్కడ ఒక ఫ్యూ సెకండ్స్ ఆర్ మినిట్స్ పెయిన్ వచ్చేస్తుంది, అటు ఇటు తిప్పలేకుండా అయిపోతాము. అలాంటిది కూడా జరుగుతుంటుంది. అది ఎందుకు సార్? మన మజిల్ స్ట్రాంగ్గా లేవనుకుంటే మనం తిప్పినప్పుడు దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సపోర్ట్, అప్పుడు ఏమవుతుంది, పట్టేస్తాయి. సో మనకు స్ట్రెంగ్థెన్ చేసుకుంటే నెక్ మజిల్స్ కానీ బ్యాక్ మజిల్స్ కానీ మనం బలపరిస్తే, దాన్ని ఎక్సర్సైజ్ చేసి స్ట్రాంగ్ చేస్తే తట్టుకుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.